హాయ్ హలో అండి, అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టైప్ ఫ్రెండ్స్. మేమైతే ఈరోజు చాలా ట్రెడిషనల్ లుక్ ఇచ్చే బీట్స్ హారం తయారు చేయబోతున్నామండి. ఏంటక్క మీరు హెయిర్ యాక్సెసరీస్ కదా సేల్ చేసేది, ఇప్పుడేంటి జ్యువెలరీ మేకింగ్ అంటున్నారు అనుకుంటున్నారా? ఏం లేదండి, సంక్రాంతి హాలిడేస్ కదా, మా అత్తయ్య వాళ్ళ దగ్గరకు వచ్చాము. మా అత్తయ్య జ్యువెలరీ మేకింగ్ చేస్తారు, మీకు కూడా చూపించాలనుకుంటున్నాను. ఇక లేట్ ఎందుకు, స్టార్ట్ చేద్దామా? ఈ లాకెట్ అయితే 1 గ్రామ్ గోల్డ్ లాకెట్ అండి. ఇందులో వైట్ కలర్ సీజర్ స్టోన్ అండ్ మధ్యలో గ్రీన్ కలర్ అండ్ రూబీ స్టోన్స్ కూడా ఉన్నాయి. లాకెట్ చివర వేలాడుతూ ఉన్నాయి కదండి, వీటిని ముత్యాలు అంటారు. ఇవి లాకెట్కి ఎక్కువ లుక్ని ఇస్తాయండి. వీటిలో సైజెస్ కూడా ఉంటాయి. ఓన్లీ ముత్యాలే కాదండి, లాకెట్ డిజైన్ని బట్టి, కస్టమర్ రిక్వైర్మెంట్స్ని బట్టి క్రిస్టల్ బీడ్స్ అండ్ మోనాలిసా బీడ్స్ కూడా యూజ్ చేయవచ్చు. ఇలా గోల్డ్ కలర్లో కనిపిస్తున్నాయి కదండి, వీటిని నట్స్ అంటారు. ఇవి గోల్డ్ ఫినిష్డ్ మెటల్ నట్స్. ఇవైతే స్పిన్నర్స్ అండి, చాలా షైన్ ఉంటాయి. ఇందులో మన దగ్గర మెరూన్, స్కై బ్లూ, రెడ్, బ్లాక్ అండ్ గ్రీన్ కలర్స్ కూడా ఉన్నాయి. ఇక మేకింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ అయితే స్కై బ్లూ స్పిన్నర్స్ తీసుకున్నానండి. ఈ స్పిన్నర్స్ చూసారు కదండి ఎంత షైన్ ఉన్నాయో. ఇవైతే మనకి చాలా తక్కువ ప్రైస్లో దొరుకుతాయి. ఈ స్పిన్నర్స్లోకి 5mm నక్షి బాల్ కానీ, స్టోన్ బాల్ కానీ, ముత్యాలు కానీ యాడ్ చేసి షార్ట్ బ్లాక్ బీడ్స్ హారం చేసుకోవచ్చు అండి. డైలీ వేర్ కూడా యూజ్ చేయొచ్చు అది. నెక్స్ట్ అయితే సూదులు తీసుకున్నామండి. చూసారు కదా ఈ సూదులు ఎలా ఉన్నాయో. నాకైతే నా మ్యారేజ్ అయ్యేదాకా కూడా తెలియదండి ఇలాంటి సూదులు ఉంటాయని. మీలో ఎవరైనా ఇలాంటి సూదులు చూస్తుంటే కామెంట్ చేయండి. ఇవైతే ఓన్లీ జ్యువెలరీ మేకింగ్కి మాత్రమే యూజ్ చేయాలి. మేమైతే 10 సూదులు తీసుకున్నామండి, వాటిలోకి దారం ఎక్కించాలి. 5 లైన్ హారం మేక్ చేస్తున్నాం కాబట్టి మేము 10 సూదులు తీసుకున్నాము. ఇప్పుడు ఈ హారానికి 2 సైడ్స్ 5 లైన్స్ వస్తాయి స్పిన్నర్స్. ఈ హారం అయితే 9 ఇంచెస్ హారం అండి మనం మేక్ చేయబోతుంది. దాన్ని బట్టి దారం తీసుకోవాలి. ఇలాంటి జ్యువెలరీకి మనం ఇంట్లో యూజ్ చేసే దారం యూజ్ చేయకూడదండి. వీటికంటూ వేరే దారాలు ఉంటాయి, వాటిని మాత్రమే యూజ్ చేయాలి. ఇప్పుడైతే లాకెట్ తీసుకుందామండి. లాకెట్ చూసారు కదా ఎలా ఉందో, 2 సైడ్స్ కూడా హోల్స్ ఉన్నాయి. ఆ హోల్స్లోకి దారం ఎక్కించడమే. ఈ 2 సైడ్స్ సూదుల్ని తీసుకొని మీకు వీడియోలో చూపిస్తున్నట్టు బీడ్స్ ఎక్కించడమేనండి. ఇలా చేయడానికి చాలా ఎక్స్పీరియన్స్ కావాలండి. మా అత్తయ్య గారికి 25 years ఎక్స్పీరియన్స్ ఉంది. తన మ్యారేజ్ అయినప్పటి నుండి తను జ్యువెలరీ మేకింగ్ చేస్తున్నారు. ఫస్ట్ 6 బీడ్స్ ఏమో స్పిన్నర్స్ ఎక్కించాలి, తర్వాత 3 నట్స్, మళ్ళీ 6 స్పిన్నర్స్ ఎక్కించాలి. అలా 2 సైడ్స్ కూడా 9 టైమ్స్ నట్స్ వచ్చే వరకు బీడ్స్ ఎక్కించాలి. 9 ఇంచెస్ హారం అని చెప్పాను కదండి, 9 ఇంచెస్ వచ్చే వరకు మొత్తం కూడా స్పిన్నర్స్తో కంప్లీట్ చేయాలి హారాన్ని. లాస్ట్లో అయితే ఉక్స్ వేయాలండి. నేనైతే ఉక్స్ వేయడం వీడియో తీయలేకపోయాను. నెక్స్ట్ టైం అయితే చూపిస్తాను మీకు ఉక్స్ ఎలా వేయాలో. ఇదైతే మా యూట్యూబ్ ఛానల్లో ఫస్ట్ లాంగ్ వీడియో అండి, మీకు అర్థమయ్యేలాగా చెప్పానని అనుకుంటున్నాను.
ఇవి మా దగ్గర ఉన్న రిమైనింగ్ కలర్స్తో చేసిన హారాలండి. ఇవి మీకు నచ్చినట్లయితే 9390753006 నెంబర్కు కాంటాక్ట్ అయ్యి ఆర్డర్ చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.